తెలంగాణలో కూడా అబ్బా మోపారు శాంతిదూతలు. ఒకరొకరు రికార్డులు తీస్తే వీళ్ళ భాష, వీళ్ళు మాట్లాడింది, వీళ్ళ విధానం, నేను అన్నిటికీ మించి సాక్షాత్తు అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి గారు చాలా అద్భుతంగా మీడియా మిత్రుల గురించి, నా ఫోన్ ఉందా పంపిస్తావా, మీ దగ్గర ఉందా, ఏం అద్భుతమైన ఉపన్యాసం ఇచ్చాడు మీడియా మీద అంత ప్రేమను కనబరుస్తూ. పండబెట్టి తొక్కుతా ఒక్కొక్క దాన్ని ఆడిది మొగోడని చూడా మీడియా పేరు వెప్పి మాట్లాడుతున్నారు. రాసుకోండి, ఎండలో పెట్టుకోండి మైకులు. ఏం మాట్లాడినారు రేవంత్ రెడ్డి భాష? మేము అవి మాట్లాడతలేమే, మేము అట్లా అనలేదే ఎవరిని, మేము మీడియా మిత్రులు ఎప్పుడు భయపెట్టలేదే. వాళ్ళ దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగిస్తున్నావు, ఒక మీడియా రాయదు. ఏది కొట్టుకుపోయిన బ్రిడ్జ్ల గురించి ద గ్రేట్ మోడీ గారు ప్రారంభించిన తెల్లవారే కూలిన బ్రిడ్జ్ల గురించి, వారు ప్రారంభించిన ఎయిర్పోర్టులు తెల్లాడరికి కొట్టుకపోతుంటే గాల్లే, వారు ప్రారంభించిన ఎయిర్పోర్ట్లలో విమానాలు వేస్తే ఏమనుకుంటే టాప్లే కొట్టుకుపోతున్నాయి. ఆ బీజేపీ నాయకులు మాట్లాడుతుంటే కాళేశ్వరం గురించి, పాపం పాత రైల్వే స్టేషన్ బాగు చేసి మళ్ళీ ప్రారంభం చేసి అది నిలబడలే. గ్రేట్. ఇవాళ కింద పెట్టుకునే పైపు తీసుకొచ్చేవాడిని మూతి గుంతల్లో పెడితే వాడి కూతురు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లబ్బుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అద్దెకొలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరేమో, పండబెట్టి తొక్కి పేగులు తీస్తే అద్దె కొడుకులు నొక్కనొక్కని వాడి మైకు వాడిని కింద పెట్టుకునే పైపు తీసుకొచ్చేవాడిని మూతి గుంతల్లో పెడితే వాడి కూతురు పూస్తే వాటికి వివరించే ఓపిక తీరిక నాకు లేదు. అట్లాంటి లబ్బుడు నా కొడుకులకు నేను సమాధానం చెప్పను. తన అమ్మ మొగుని ఇంట్లోనే అన్ని తెచ్చి చూపించుకోమని చెప్పు, టీవీలో వేసుకో, నాకు ఏం అభ్యంతరం లేదు. లోపల నా కొడుకులు ఛానళ్ళు ఉన్నాయి కదా అని అద్దెకొలు చేస్తే చూసుకుంటూ ఊకుంటా అంటూరేమో. ఇంత గొప్ప ప్రజాస్వామికవాదులు, ఇంత గొప్ప మీడియా ప్రేమికులు, ఇవన్నీ వారందరి వారి దోస్తుల బాగోతాలు వీరట. ఏమేమో జరిగిపోయిందట. మేము మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం, మీడియా పట్ల మాకు గౌరవం ఉంది, మీడియా విషయంలో మాకేం పంచాయతీ లేదు, స్లాటర్ హౌజ్లను మాత్రం వదిలిపెట్టేది లేదు. ఇది చాలా స్పష్టం. ఇవాళ కాళేశ్వరం పేరు మీద, ఫోన్ ట్యాపింగ్ పేరు మీద కేసీఆర్ కేటీఆర్తో సహా మా బీఆర్ఎస్ కుటుంబం పైన చేస్తున్న దాడి కేవలం మీ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడం కొరకు మీరు ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ఫెయిల్ అవుతున్నారు కాబట్టి, ఒకవైపు కేసీఆర్ తెలంగాణ తీసుకున్నాడు కాబట్టి కక్షతోని ఒక వర్గం మీడియా చేస్తున్న దుర్మార్గమైన దాడి తప్ప ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు కానీ దానికి ఎటువంటి సంబంధం లేదు కేసీఆర్ కానీ కేటీఆర్కి కానీ. ఆధారం లేకుండా ఎవడైనా ఇష్టం వచ్చిన పద్ధతుల్లో మేము ఇట్లా రాస్తాం ఇంకా కొనసాగిస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితులలో కూడా మా చర్యలు ఉంటాయి, అందులో సందేహం లేదు.